హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 250 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయే పోస్టులకు వయసు 21 నుండి 32 సంవత్సరాలు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు 44,900 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 258 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 2 రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు మరియు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 90 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 40, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 6 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 168 పోస్టులు ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 74, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 14, ఓబీసీ వాళ్ళకు 44, ఎస్సీ వాళ్ళకి 24, ఎస్టీ వాళ్ళకి 12 ఉన్నాయి. ఈ 2 పోస్టులు కలిపి అన్రిజర్వ్ కేటగిరీలో 114, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 21, ఓబీసీ వాళ్ళకి 68, ఎస్సీ వాళ్ళకి 37, ఎస్టీ వాళ్ళకి 18 ఉన్నాయి. టోటల్గా 258 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44,900 రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కలిగిన వారు అప్లై చేసుకోండి. మాస్టర్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున సెలెక్ట్ చేసి వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. గేట్ స్కోరు, మార్క్స్ ఇన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ, డేట్ ఆఫ్ బర్త్, ఓల్డర్ దెన్ ప్లేస్డ్ హయ్యర్ అని ఇచ్చారు. ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ముందుగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సమాచారాన్ని తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఇంటెలిజెన్సీ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ గ్రేడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి క్లాసిఫికేషన్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రీలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు గేట్ 2023 కంప్లీట్ చేసి ఉండాలి. గేట్ ఎగ్జామ్లో 2028, 2024, 2025లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గేట్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.